మనుషులుగా పుట్టిన మనం మానవత్వాన్ని మర్చిపోయినాం. ఈ వీడియోలో ఒక అమానవీయ ఘటన, ఎంత పెద్ద ఘటన అంటే మానవత్వం సిగ్గుతో తలదించుకునే ఘటన గురించి మనం మాట్లాడబోతున్నాం. ఇది ఒక విద్యార్థిని యొక్క కథ. ఎంత దారుణమైన పరిస్థితి అంటే మార్చి నెల నుంచి నవంబర్ నెల వరకు కేవలం 9 నెలల కాలంలోనే ఒక విద్యార్థినికి 15 సార్లు విద్యార్థిని ఎలుకలు కొరికేసినాయి. దీనికంటే సిగ్గుచెట్టు నిజంగా ఇంకోటి ఉండదు. దారుణాలు రోజు చూసి 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 మనుషులుగా నిజంగా మన గుండె బండబారిపోయింది. కానీ ఇట్లాంటి దారుణాలు చూస్తుంటే నిజంగా కళ్ళల్లో నుంచి నీళ్లు రావడం అన్నది సర్వసాధారణం. దాంతోపాటు మనిషిగా పుట్టినందుకు సిగ్గుపడడం కూడా సర్వసాధారణం. ఈరోజు ఈ వీడియో నేను చేయకపోతే నా మనసు అన్నది నన్ను ఎప్పటికీ క్షమించదు. ఈరోజు ఈ వీడియో చూసేవాళ్ళు ఈ వీడియోపై స్పందించకపోతే మీ మనసు కూడా మిమ్మల్ని ఎప్పటికీ క్షమించదు. ఒక విద్యార్థిని ఖమ్మం జిల్లాకి సంబంధించిన దానావాయి గూడెం బీసీ వెల్ఫేర్ హాస్టల్లో చదువుతున్నటువంటి ఒక విద్యార్థిని, ఆమె పేరు లక్ష్మీ భవానీ కీర్తి. ఆ విద్యార్థిని మార్చి నెల నుంచి నవంబర్ నెల వరకు 15 సార్లు ఎలుకలు కొరికేసినాయి. మనం చూస్తూ ఉంటాము, గవర్నమెంట్ హాస్పిటళ్ళల్లో మార్చురీలలో శవాలను తీసుకెళ్ళి ఎవరికి తెలియని, అంటే ఎవరు పేరు ఊరు లేనటువంటి శవాలని తీసుకెళ్ళి పడేస్తే అక్కడ ఆ శవాలని ఎలుకలు కొరికేసినాయి అని చెప్పేసి చాలాసార్లు మీరు వింటారు. కానీ ఒక బ్రతికున్న వ్యక్తిని, అది కూడా ఒక పాపని, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 15 సార్లు ఎలుకలు కొరికేస్తే పట్టించుకునే నాదుడు తెలంగాణలో లేకుండా పోయిందంటే నిజంగా ఈ ప్రభుత్వం నిజంగా నిస్సిగ్గుగా పనిచేస్తుంది. అందులో ఎట్లాంటి సందేహం లేదు. కానీ ఇది విన్నాక ప్రజలమైన మనం కూడా సిగ్గుతోటి తలదించుకోవాల్సిన పరిస్థితి. ఒక బీసీ వెల్ఫేర్ హాస్టల్లో, అంటే ఒక పేద విద్యార్థిని, చదువు కోసం డబ్బుని ఖర్చు పెట్టలేని ఒక విద్యార్థిని అక్కడికి చేరి చదువుకోవడానికి ప్రయత్నిస్తే, తన జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నిస్తే ఆమె 15 సార్లు ఎలుకలు కరిస్తే, అసలు విషయం ఎలుకలు కరవడం మాత్రమే కాదు, ఆమె ఆసుపత్రికి పోతే ఆమెకి ఇష్టారీతిన మనం చూసుకుంటే రెబీస్ ఏదైతే ఉందో వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల ఆమె కాళ్ళు చచ్చుపడిపోయినాయి. ఈరోజు ఎలుకలు కరిచే పరిస్థితి ఒకటి మనం చూస్తున్నాం. ఇక్కడ మీరు ఫోటోలు కూడా చూడవచ్చు. నిజంగా ఆ ఎలుకలు కరిచే పరిస్థితి కాకుండా దారుణం ఏంటంటే వైద్యం ఇంకా దారుణంగా మారిపోయింది. ఏముందిలే, పేద పిల్లలు, డబ్బు లేనోళ్ళు ప్రైవేట్ దవాఖానాలకు పోలేరు, ప్రైవేట్ స్కూళ్ళకి పోలేరు, వాళ్ళకి మంచి విద్య అందించకపోయినా అడిగేటోడు ఎవడున్నాడు, వాళ్ళకి మంచి భోజనం పెట్టకపోయినా అడిగేటోడు ఎవడున్నాడు, వాళ్ళకి మంచి వైద్యం అందించకపోయినా అడిగేటోడు ఎవడున్నాడు అని చెప్పేసి నిస్సిగ్గుగా ఈరోజు ప్రభుత్వం ఏదైతే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అవలంబిస్తున్న విధానం ఏదైతే ఉందో అది సిగ్గుచెడు. దేవుడు అనే వాడొకడు ఉన్నాడు, మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు అధికారం నా దగ్గర ఉంది, నేను ఏం చేసినా కూడా నడుస్తుంది అని చెప్పేసి అనుకొని ఒకవేళ రేవంత్ రెడ్డి గారి లాంటి వ్యక్తి అధికార మతంతో ఏమంటే అది చేయొచ్చు అనుకుంటే దేవుడు కొట్టే దెబ్బ ఎట్లుంటుంది అంటే అబ్బా అని కూడా అనలేము. నిజంగా అంత దారుణంగా ఉంటుంది. రాజకీయం ఈరోజు ఉంటుంది, రేపు పొద్దున పోద్ది. కానీ పిల్లలు మనకు కూడా ఉన్నారు. ఈరోజు రాష్ట్రానికి చెందినటువంటి పిల్లలు ఇంత దారుణమైన స్థితిలో 1000కి పైగా మంది పిల్లలు హాస్పిటల్ పాలయ్యి ఫుడ్ పాయిజనింగ్ వల్ల హాస్పిటల్ పాలవుతుంటే ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేకపోతున్నాడు. అంటే కేవలం సంవత్సరం కాలంలోనే ఇది పరిస్థితి. అప్రాక్సిమేట్లీ 1000 మంది. నిజంగా ఎంత దారుణమో అంటే 40-42 సార్లు ఈ ఫుడ్ పాయిజనింగ్ కేసులు అప్రాక్సిమేట్గా ఈ 1 ఇయర్లో అయినాయి. 1000 మంది పిల్లల్ని తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేసారు. ఇది తెలంగాణలో పరిస్థితి. అయినా కూడా పట్టించుకోవట్లేదు. పైగా ఏదో స్పెషల్ పేర్లు పెట్టి, సేమ్ అదే అన్నం పేర్లు మాత్రమే మార్చేసి ఎచ్చులకి పోయి స్టూడెంట్స్ తోటి కూర్చొని అన్నాలు తినుకుంటా ఫోటోలు వైరల్ చేసుకుంటున్నారు ఈ ప్రభుత్వ పెద్దలు. అంటే దీనికంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా? ఎంత దారుణం అంటే కేవలం సంవత్సర కాలంలోనే 50 మంది పిల్లలు అప్రాక్సిమేట్గా చనిపోయారు. అంటే దీనికంటే దారుణం ఇంకోటి ఉంటుందా అన్నది ఒక్కసారి ఈ ప్రభుత్వ పెద్దలు గుండెల మీద చేసుకొని ఒకసారి ఆలోచించాలి. రెండోది, ప్రజలు, నేను మిమ్మల్ని అంటున్నా, మనం అందరం ఆలోచించాలి. నేను కూడా ఉన్నా ఇందులో, నేను కూడా ఈ తప్పు చేసిన. పనికి మాలినోళ్ళ చేతుల్లో లేదా చావలేని వాళ్ళ చేతుల్లో, దమ్ము లేని వాళ్ళ చేతుల్లో ప్రభుత్వం పెడితే ఆ ప్రభుత్వం ఎట్లా ఉంటుంది అంటే దానికి ఒక లివింగ్ ఎగ్జాంపుల్ ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది మనం చేసిన తప్పు. మనము ఒక రాజుని తీసుకెళ్ళి ఆడను వదిలేసి బంటుని తీసుకొచ్చి అది చేసినట్టు అయిపోయింది. ఇప్పుడు
ఒక సింహాన్ని వదిలేసి నక్క చేతిలో అధికారం పెట్టినట్టు అయిపోయింది ఈరోజు పరిస్థితి. కేవలం మనం వేసిన ఒక్క తప్పు ఓటు వల్ల ఈరోజు రాష్ట్రం అన్నది అల్లకల్లోలం అయిపోయింది. ఇష్టారీతిన ప్రతి చోట ఇష్టారీతిన ఈరోజు అంటే రాష్ట్రం రావణ కష్టం అయిపోయింది. ఒక్క పదంలో చెప్పాలంటే తప్పకుండా ఈ తప్పు ఈ పాపం మనందరిది, ఒక్క వ్యక్తిది కాదు, మనందరిది. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం అనేది మనందరం చేసుకోవాలి. తప్పకుండా దీని మీద మీరందరూ స్పందించాలి. కింద కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.